వైసీపీని ఆ కీలక నేత వీడటంతో ఆ నియోజకవర్గ కేడర్లో అయోమయం నెలకొందా? ఆ నేత రాజీనామా చేసి 2 నెలలు దాటిన తర్వాత వైసీపీ అధిష్టానం ఇప్పుడు నియమించిన కొత్త ఇన్ఛార్జ్ మాజీ నేత స్థానాన్ని భర్తీ చేయగలడా? ఆ నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఏందా కథ? ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న బాలినేని వైసీపీని వీడటం ఆ పార్టీకి పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు. బాలినేని రాజీనామా తర్వాత జిల్లాలో పార్టీని గాడిలో పెట్టేందుకు వైసీపీ అధిష్టానం జిల్లా అధ్యక్ష బాధ్యతలను దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అప్పగించింది. దీంతో పాటు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడిగా నియమించింది. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించింది. ఈ ముగ్గురు నాయకత్వంలో జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తేవటంతో పాటు వైసీపీ శ్రేణులను సమన్వయం చేసే బాధ్యతలను కూడా ఈ నేతలకు అప్పగించింది వైసీపీ అధిష్టానం. మరోవైపు బాలినేని రాజీనామా తర్వాత ఒంగోలు నియోజకవర్గంలో పార్టీ ఇమేజ్కి డ్యామేజ్ జరగకుండా వైసీపీ అధిష్టానం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చుండూరి రవికి బాధ్యతలను అప్పగించింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి అనుకూల ఓటు బ్యాంకుతో పాటు మాజీ మంత్రి బాలినేని చరిష్మాతో 2 సార్లు వైసీపీ నియోజకవర్గంలో విజయం సాధించింది. అయితే బాలినేని వైసీపీని వీడిన తర్వాత ఆయన స్థాయి నేతను కాకపోయినా కార్యకర్తలకు భరోసా ఇవ్వగల నాయకుడికి బాధ్యతలను అప్పగించాలి అని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వ్యాపారవేత్త చుండూరి రవిబాబుకు ఒంగోలు వైసీపీ బాధ్యతలను అప్పగించింది. 2012లో టీడీపీ పార్టీని విడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన చుండూరి రవి 2014లో సంతనూతలపడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అనంతరం 2019లో కందుకూరు నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడిగా, 2022-23లో పర్చూరు నియోజకవర్గ పరిశీలకుడిగా చుండూరి రవి పనిచేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ప్రస్తుతం ఒంగోలు వైసీపీ సమన్వయకర్తగా నియమించబడ్డ చుండూరి రవి రాజకీయ ప్రస్థానం మొదలైంది టీడీపీ పార్టీలోనే. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి విద్యార్థి దశ నుండే టీడీపీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన చుండూరి రవి 2012లో టీడీపీ పార్టీని వీడి వైసీపీ గుట్టుకు చేరారు. అప్పటి నుండి ఆయన వైసీపీ పార్టీలో కొనసాగుతూ ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. అసలు కథ ఇప్పుడు మొదలైంది. నిన్నటి వరకు ఒంగోలు నియోజకవర్గం అంటే గుర్తుకు వచ్చేది దామచర్ల వర్సెస్ బాలినేని. ఒంగోలులో దామచర్ల బాలినేని మధ్య రాజకీయం ఎప్పుడు ఉప్పు నిప్పులా ఉండేది. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా. 2024 ఎన్నికల్లో ఒంగోలు నుండి ఎమ్మెల్యేగా దామచర్ల విజయం సాధించటం, బాలినేని ఓటమి పాలవటం జరిగింది. అనంతరం బాలినేని వైసీపీ పార్టీపై అలకబూని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన గూటికి చేరారు. దీంతో ఇప్పుడు ఒంగోలులో రాజకీయం రసవత్తరంగా మారింది. దామచర్ల బాలినేని ఒకరిపై ఒకరు కడుపులో కత్తులు పెట్టుకున్న ఇద్దరు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో గతంలో టీడీపీలో ఉన్నప్పుడు దామచర్లతో స్నేహబంధం, అనంతరం వైసీపీలో చేరిన తర్వాత బాలినేనితో స్నేహబంధం ఉన్న చుండూరి రవి ప్రస్తుతం ఒంగోలు వైసీపీ సమన్వయకర్తగా ఆ ఇద్దరు మిత్రులపై రాజకీయ పోరుకు సిద్ధమయ్యారు. బాలినేని దామచర్లపై రాజకీయ పోరుకు సిద్ధమై ఇప్పటికే ఒంగోలు నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతలతో సమావేశాలు, పార్టీ బలోపేతానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న దానిపై చుండూరి కసరత్తు నిర్వహిస్తున్నారు. ఒంగోలు సమన్వయకర్తగా ఉన్న చుండూరి రవికి వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి, ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నీ తామై అండగా నిలుస్తామంటున్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా మేమంతా మీ వెంటే అంటూ భరోసా ఇస్తున్నారు. మొత్తంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో బాలినేని రాజీనామా తర్వాత వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటి సత్ఫలితాలను ఇస్తాయనేది వేచి చూడాలి మరి.